రెండు రాష్ట్రాలను కలిపేది, అంతెందుకు రెండు దేశాలను కలిపేది కూడా రహదారులే. దేహంలో నరాలు ఎంత కీలకమో దేశంలో రహదారులు అంత కీలకం. దేశాభివృద్ధికి రవాణా వ్యవస్థే ప్రధానం. రోడ్డు బాగుంటే వాహనాలు బాగుంటాయి, ఇంధనం పొదుపు అవుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, అంతా సుభిక్షంగా ఉంటుంది. కానీ మన జాతీయ రహదారులు అలా లేవే. ఏ ముహూర్తాలు మొదలు పెట్టారో తెలియదు, కానీ అంతా అస్తవ్యస్తం, గజిబిజి గందరగోళం. దీంతో ఒకటే యాక్సిడెంట్లు. ఇదెక్కడి లోపం? డ్రైవర్ల తప్పిదమా లేక రోడ్లే అలా ఉన్నాయా? అది రెండు రాష్ట్రాలను కలిపే రహదారి, 65వ నెంబర్ జాతీయ రహదారి. ఇరు ప్రాంతాల మధ్య వారధి. ఈ రోడ్డు మీద వరుస యాక్సిడెంట్లు. ఇప్పటి వరకు వందలాది మంది చనిపోయారంటే ఇదెంత రక్తసిక్తమో తెలుస్తూనే ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలేంటి? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ విజయవాడ హైవే, తెలంగాణ ఏపీ రాకపోకలన్నీ వయా నల్గొండ జిల్లా నుంచి వెళ్లే ఈ రహదారి ద్వారానే జరుగుతుంటాయి. వరంగల్ హైదరాబాద్ హైవేతో పాటు నాగ్పూర్ విజయవాడను కనెక్ట్ చేసే రహదారి కూడా నల్గొండ జిల్లా నుంచే వెళుతుంది. జాతీయ వాహనాలన్నీ ఇటువైపే వెళుతుంటాయి. ఇతర జిల్లాలను అనుసంధానిస్తూ వెళ్లే లింకు రోడ్లన్నీ ఇక్కడి నుంచే వెళతాయి. దీంతో తెలంగాణలోనే అత్యంత వాహనాల రద్దీ నల్గొండ జిల్లా రోడ్లపై కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత గల రహదారి జిల్లా నుంచే వెళుతున్నందుకు సంతోషించాలో, వరుసపెట్టున జరుగుతున్న ప్రమాదాలను చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ రోడ్డు విస్తరణ జరిగితే ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తే తరచూ ఏదో ఒక యాక్సిడెంట్ జరగడంతో అమాయకుల ప్రాణాలు బలవడం చూసి బెంబేలెత్తిపోతున్నారు ఇక్కడి ప్రజలు. గత నెల రోజులుగా చూస్తే ఈ హైవే ఏపీ తెలంగాణలోనే రక్తం ఓడుతున్న రహదారుల్లో మొదటి స్థానంలో నిలిచింది. గత 20 రోజుల్లో ఏకంగా 8 రోడ్డు ప్రమాదాల్లో 33 మంది చనిపోగా 65 మంది గాయాల పాలయ్యారు. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. 65వ నెంబరు జాతీయ రహదారి నల్గొండ జిల్లా దండు మల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా జిల్లిచిలకల్ వరకు 163 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రహదారి విస్తరణ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలను కేటాయించింది. జాతీయ రహదారి నార్కెట్పల్లి, నకరేకల్, కోదాడ, మునగాల, జగ్గేపేట మండలాల్లో బైపాస్ రోడ్లను ఏర్పాటు చేశారు. రహదారిపై వేగం, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 29 గ్రామాల్లో మట్టి కట్టలతో 30 అడుగుల ఎత్తు పెంచి మరీ రోడ్లను వేశారు. 33 అండర్ పాస్ వంతెనలు కట్టారు. ఇంకా నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. నార్కెట్పల్లి నుంచి గ్రామాలకు వెళ్లటానికి ఉపరహదారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కామినేని ఆసుపత్రి వై జంక్షన్ దగ్గర నార్కెట్పల్లి నుంచి ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత 14 మంది చనిపోయారు, 80 మంది గాయాల పాలయ్యారు. నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో రోడ్డు ఎత్తు ఎక్కువ కావడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం రహదారిని 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. కానీ ఇందుకు తగిన సైడ్ రైలింగ్ ఏర్పాటు చేయలేదు. అవసరమైన సూచిక బోర్డులు, జీబ్రా మార్కింగ్లు, డేంజర్ లైట్ల ఏర్పాటు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక్కడేమైనా ప్రపంచ యుద్ధం జరుగుతోందా ఇంత దారుణంగా మరణాలు సంభవించడానికి? ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్లే రహదారులు ఇంత రక్తమోడుతున్నాయి, కారణం ఏమిటి? రహదారులు ఇంతగా రక్తదాహంతో అలమటిస్తున్నాయి ఎందుకని? సమాధానం దొరకని ప్రశ్నలే అవుతున్నాయి ఇవన్నీ. గత 5 ఏళ్ల నుంచి జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. 2011లో 2222 ప్రమాదాలు జరిగితే అందులో 883 మరణాలు, 3104 మంది గాయాల పాలు. 2012లో 2122 ప్రమాదాల్లో 902 మంది చనిపోయారు, 2992 మంది గాయాల పాలయ్యారు. 2013లో 2144 యాక్సిడెంట్లు జరగ్గా 847 మంది మరణించారు, 2905 మంది క్షతగాత్రులు. 2014లో 2035 ప్రమాదాలు జరగ్గా 828 మంది చనిపోయారు, 2519 మంది గాయాల పాలయ్యారు.
2015లో 1565 ప్రమాదాలు జరిగితే 573 మంది మరణించగా 2134 మంది గాయాల పాలయ్యారు. ఇప్పుడు బైపాస్ చేశారు, ఎక్కడ మన నార్కట్పల్లి అరేంజ్మెంట్ కూడా సరిగ్గా లేదు. దానివల్ల కూడా ఏమవుతుందంటే ఒక్కసారి వచ్చి ఈ వెహికల్స్ ఒక్కసారి ఇచ్చుకున్నట్టు అవుతా ఉంది. అది ప్లేస్ ఎక్కడ ఉండాలంటే కొంత దూరం నుంచి ఇట్లా ప్రొవైడ్ చేయాలి. చేసేట్లయితే అప్పుడు మనం కూడా కొంత అవాయిడ్ చేయవచ్చు. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల విషయానికి వస్తే అవి ఏం తక్కువ కావని తెలుస్తోంది. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 48 మంది చనిపోయారు. 2013లో 81 మంది, 2014లో 69 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. 2015 అక్టోబర్ నాటికి ఈ సంఖ్య దాటిపోయింది. దీన్ని బట్టి చూస్తే రోడ్డు విస్తరణ పనుల తర్వాతే ఎక్కువ మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ శివారు నుంచి ప్రారంభమయ్యే వాహనాల రద్దీ నార్కెట్పల్లి వరకు సాగుతుంది. ముఖ్యంగా చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాల్లో హైవే రద్దీతో పాటు లోకల్ ట్రాఫిక్ తోడై గజిబిజి వాతావరణం కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అండర్ పాసింగ్ వేలు లేకపోవడం. దీంతో పాటు సర్వీస్ రోడ్లు వేయకపోవడమేనని గుర్తించారు పోలీసులు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను కూడా గుర్తించి ఆయా విభాగాలకు సూచించింది పోలీసు యంత్రాంగం. ఇటుపక్కన నారాయణపూర్ మండల్, మాకు చౌటుప్పల్ మండలికి మధ్యలో వారధిగా ఉన్న రోడ్డు కంపల్సరీ హైవేని దాటాల్సిన పరిస్థితి. మేటి కారణాలు హైవే మీద జరిగే అదర్ దాన్ చౌటుప్పల్ ప్రాపర్ హైవే మీద జరిగే కారణము వాహనాల అధిక స్పీడు మరియు ట్రాన్స్పోర్ట్ వాహనాలు కొంతమంది డ్రైవర్సు కానీ లేదా లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు నిద్రపోయి మార్నింగ్ టైంలో జరిగే యాక్సిడెంట్స్కి కారణం ప్రత్యేకంగా నిద్రమత్తులో ఉండడం ఒక కారణం. చాలామంది లారీ డ్రైవర్లు, కారు వాళ్ళు కూడా నిద్రమత్తులో ఉండి సెల్ఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు స్థానికంగా కొన్ని అడ్డంకులున్నాయని తెలుస్తోంది. ఓ కేసు కోర్టులో ఉండటంతో పాటు రోడ్డు పక్కనే ఉన్న సమాధులు ఇందుకు అడ్డంకులుగా మారాయి. ఈ ప్రాంతంలో అండర్ పాసింగ్ రోడ్లు నిర్మించాలని మ్యాప్లో ఉన్నప్పటికీ స్వార్థం కోసం ఇలా చేయకుండా ఆపారన్న ఆరోపణలు ఉన్నాయి. చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాల్లో స్థానికులు తమ అవసరాల కోసం రోడ్డు దాటాల్సి ఉంటుంది. జాతీయ రహదారి మీద నుంచి దాటాల్సి వచ్చినప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది స్థానిక ప్రజానీకం. అమూల్యమైన ప్రాణాలు కాపాడాలంటే అండర్ పాసింగ్ బ్రిడ్జ్ వేయటం ఒక్కటే మార్గమని అంటున్నారు ఇక్కడి వాళ్లు. వారానికి 2-3 పెద్ద ప్రమాదాలు జరగడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ కొంతమంది చనిపోవడమే కాకుండా తీవ్ర గాయాల పాలై హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పాలకులకు, ప్రభుత్వ యంత్రాంగానికి అనేక సార్లు సిపిఎం పక్షాన వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ అండర్ పాసింగ్ వే ఏర్పాటు చేయాలని గతంలో కూడా సంతకాల సేకరణ, ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇట్లాంటివి కూడా ఇవ్వడం అనేది జరిగింది. చిట్యాల దగ్గర భువనగిరి వైపు వెళ్లే వాహనాలు డైవర్షన్ తీసుకుంటాయి. ముఖ్యంగా హర్యానా, పంజాబ్, ఢిల్లీ, నాగ్పూర్ వైపు వెళ్లే వాహనాలు చిట్యాల భువనగిరి వైపు నుంచి 44వ జాతీయ రహదారిపైకి వెళుతుంటాయి. భారీ వాహనాలు టర్న్ అయ్యే ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది. తమ అవసరాల కోసం రోడ్డు దాటాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రాంతవాసులు దారుణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. హైవే నంబర్ 65 మీద చౌటుప్పల్ నుంచి నార్కెట్పల్లి వరకు విపరీతమైన వాహనాల రద్దీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి రద్దీ తగ్గుతూ పోతుంది. మిర్యాలగూడ, అద్దంకి వైపు వెళ్లే వాహనాలు నార్కెట్పల్లి దగ్గర డివైడ్ అవుతాయి. అలాగే ఇటు సూర్యాపేట దగ్గర కొన్ని వాహనాలు డివైడ్ కావడం వల్ల పోయే కొద్దీ ట్రాఫిక్ తగ్గుతూ వస్తుంది. నాగ్పూర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వైపు వెళ్లే వాహనాలు చిట్యాల నుంచి భువనగిరి వైపు దారి మళ్లుతాయి. దీంతో చిట్యాల, భువనగిరి మధ్య విపరీతమైన వాహనాల రద్దీ ఉంటుంది. రద్దీకి తగ్గట్టు ఇటువైపు రోడ్డు నిర్మించలేదు. ప్రమాదకరమైన మలుపులు, ఇరుకైన రోడ్లుండటం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.